నమస్తే, మీరు ఎలా ఉన్నారు? ఈరోజు మేము చాలా కొద్దిమంది ఉపయోగించే ఒక పద్ధతి గురించి మాట్లాడబోతున్నాము. ఇది డయాఫ్రాగమ్ మరియు సర్వికల్ కాప్ గా పిలవబడుతుంది. ఇది మహిళల ద్వారా యోని మార్క్లో చొప్పించబడుతుంది. డయాఫ్రాగమ్ గుండ్రంగా ఉంటుంది మరియు సర్వికల్ కాప్ చిన్న టోపీ లాంటిది. ఇది డయాఫ్రాగమ్ కంటే కొంచెం చిన్నది. ఇవి రెండూ సిలికాన్తో తయారు చేయబడ్డాయి. డయాఫ్రాగమ్ మరియు సర్వికల్ కాప్ యోని మరియు గర్భాశయం మధ్య స్థలాన్ని కవర్ చేయడానికి పనిచేస్తాయి. దీనివల్ల సంబంధం ఏర్పడేటప్పుడు పురుషుడి గర్భాశయం మహిళల గర్భాశయానికి చేరదు మరియు గర్భధారణ ఆపదు. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. రెండింటినీ ఉపయోగించే పద్ధతి ఒకేలా ఉంటుంది. మొదట మీ చేతులను బాగా సబ్బుతో శుభ్రం చేయండి. తర్వాత ఒక చేతి సహాయంతో మీ యోని యొక్క నోరు తెరిచి మరొక చేతితో డయాఫ్రాగమ్ లేదా సర్వికల్ కాప్ యొక్క అంచులను ఇంతగా నొక్కండి. అది మన యోనిలోకి వెళ్లేంత చిన్నది అవుతుంది. డయాఫ్రాగమ్ లేదా సర్వికల్ కాప్ ను మీ యోని వైపు నెమ్మదిగా చొప్పించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీ ఒక వేళ్ల సహాయంతో ఇది ఎంతగా చొప్పించగలిగితే అంతగా చొప్పించండి. ఇది చొప్పిస్తున్నప్పుడు మీరు పూర్తిగా పడుకోవచ్చు లేదా మీ కాళ్లను కుర్చీ యొక్క అంచు నుండి దూరంగా ఉంచవచ్చు. లేదా మీ కాళ్లలో ఒకటి కుర్చీలో ఉంచడం మరియు చొప్పించడం సులభం. మేము దీన్ని ఎలా చొప్పించామో అదే పద్ధతులను ఉపయోగించి మీ వేళ్ల సహాయంతో డయాఫ్రాగమ్ లేదా సర్వికల్ కాప్ యొక్క అంచులను కనుగొనండి. మధ్య వేళ్లను అందులో చొప్పించి కిందకి తిప్పి బయటకు తీసుకోండి. మీరు డయాఫ్రాగమ్ లేదా సర్వికల్ కాప్ ను ఒక వైద్య లేదా ప్రభుత్వ ఆసుపత్రిలో లేదా కుటుంబ ప్రణాళిక క్లినిక్ లో కనుగొనవచ్చు. మేము డయాఫ్రాగమ్ లేదా సర్వికల్ కాప్ ను వేడి నీటితో మరియు కొంచెం సబ్బుతో శుభ్రం చేసి బాగా ఎండబెట్టి మళ్లీ ఉపయోగించవచ్చు. డయాఫ్రాగమ్ లేదా సర్వికల్ కాప్ ను ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని విషయాలను జాగ్రత్తగా చూడటం ముఖ్యమైనది. మేము లైంగిక సంబంధం తర్వాత 6 గంటల తర్వాత డయాఫ్రాగమ్ లేదా సర్వికల్ కాప్ ను తీసివేయాలి. ఇది చేయడం ద్వారా పురుషుడి స్పెర్మ్ పూర్తిగా నాశనం అవుతుంది. ఇది గర్భధారణకు అవకాశం ఇవ్వదు. ఈ రెండింటినీ 6 గంటల కంటే ఎక్కువ కాలం వారి యోనిలో ఉంచకూడదు. లేకపోతే ఇది చేయడం ద్వారా సంక్రమణలు జరగవచ్చు. దీనివల్ల మన యోని కాల్చబడవచ్చు మరియు వాసన వస్తుంది. గర్భధారణ జరగకుండా ఉండటానికి భద్రతను రెట్టింపు చేయడానికి మేము స్పెర్మ్ నాశనం చేసే జెల్ లేదా క్రీమ్ ను ఉపయోగించాలి. దీనిని స్పెర్మిసైడ్ అంటారు. మేము తదుపరి వీడియోలో దీనిపై మాట్లాడుతాము. కాబట్టి తదుపరి వీడియోను చూడడం మర్చిపోకండి.